శివప్రసాద్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడం మంచిదని టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోన్ హ్యాక్ చేయడాన్ని ఒప్పుకోమన్నారు. ఇందుకు టీడీపీ పార్టీ తరపున తాము సహకరిస్తామని చెప్పారు. అయితే ఇదంతా పొలిటికల్గా డైవర్ట్ చేయడానికే రాజమల్లు ఎస్పీని కలిశారని ఉక్కు ప్రవీణ్ తెలిపారు. రాజమల్లు దగ్గర ఉన్న బుకిలే ఫోన్ హ్యాక్ చేసి ఉంటారని తనకు అనుమానంగా ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి తన ఫోను ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో హ్యాక్ చేసినారు అనే దానిపైన రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా మన మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆయన హంగామా చూస్తే, ఆయన చేసే విధానం చూస్తే అసలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా, వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో పెట్టుకొని పోలీసులందరినీ ఆయనే పోస్టింగులు వేయించుకొని ఆయనే అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని ఆయన కడప ఎస్పీ గారి దగ్గరికి పోవడం, ఆయన వ్యక్తిగతంగా నిజంగా ఆయనని గన ఆస్ట్రేలియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చింటే దానిపై కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా మనస్ఫూర్తిగా జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాడా, త్వరగా ఎంక్వైరీ చేసి ఆయనకున్న అనుమానాలు ఏందో దాంట్లో దోషులు ఎవరు ఆయన తేల్చాలా. కానీ ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా, ఎస్పీ గారి దగ్గరికి పోయినావే, గత 2.5 సంవత్సరం అవుతుంది. బీసీ నాయకుడు, నువ్వు ఎమ్మెల్సీ ఇప్పించిన నీ శిష్యుడు, పొద్దుటూరులో బీసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నన్నం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం అని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే వాళ్ళను జీపు కట్టేసి ఊరేగించాలా పొద్దుటూరులోని ఎస్పీ గారికి ఫోన్ చేసినావు కదా నువ్వే. మరి ఎందుకు ఎస్పీ గారిని నాకు కలిసినప్పుడు చెప్పలే? రెండవది, బీసీ మహిళ లేడీ ఎస్ఐ పైన రాళ్ల దాడి జరిగితే ఇసుక మాఫియా వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయుల సమైక్య ధర్నాకు పిలుపునిచ్చింది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు తలపెట్టిన ఆందోళనలు విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీనగర్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, పెన్షనర్లకి దాదాపు 18,000 కోట్లు బకాయిలు పడింది. పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, పిఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలు కానీ, సరెండర్ లీవులు బకాయిలు కానీ సుమారు 18,000 కోట్లు. ముఖ్యంగా పిఎఫ్, ఏపీజీఎల్ఐ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళు దాచుకున్న డబ్బు, దాన్ని ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు డబ్బు లేని పరిస్థితి. మరి దీన్ని, ఈ బకాయిలు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ ఈరోజు రేపు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ 9-10 తారీఖుల్లో 36 గంటల దీక్షకి అది పిలిపించి, దీక్ష నిరసన తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. కేవలం దీక్షకు మాత్రమే పిలిపించింది. కానీ దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ సహించకుండా అనేక మంది యూటీఎఫ్ నాయకుల్ని, కార్యకర్తల్ని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేశారు. ఇవాళ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహకరించి మరి రాష్ట్ర నాయకులను కూడా అక్కడ నిర్బంధం చేశారు.